కదా అక్కడ వెస్ట్ అదే గోదావరిలో. ఎందుకు ఆ, అడగరు? ఈ- ఏది అమ్మఒడి ఇంకా వేయలేదు మీరు ఎందుకు వేయరని అడుగుతున్నారు ఈ కదా. ఏడాది వేయట్లేదు కదా అదే బేసిక్ గా. ఒకటి అవును. నువ్వు ఇవ్వను అని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళి అధికారంలోకి వస్తే ప్రాబ్లం ఏం లేదు. అదే ఇస్తానని ఎంతకంటే చెప్పడం. ఎక్కువ ఇస్తాను, ఆయన ఇస్తుంది 45,000, మేము ఇస్తుంది 60,000, 70,000, 80,000 లెక్క ఇంట్లో ఎంతమంది చెప్పి ఉంటే అంతమందికి 5 ఏళ్లకు అతను ఇస్తుంది 2.5 లక్షలు అయితే మేము ఇచ్చేది 4 లక్షలు, ఈ లెక్కలు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది లెక్క చెక్ చేసుకుంటారు. అందుకోసమే కదా ఎక్కువ వస్తేనే కదా వేసింది ఓట్లు. అంతే 60 లక్షలు 70 లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి వాళ్ళే కదా. రెండవది వీళ్ళకి ఆశ చూపించాం. ఆశ చూపించి ఇప్పుడు నీ ఉద్యోగం లేదు, అది జగన్ పాపం. సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు జగన్ పాపం. 14.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు ఇస్తున్నామని చెప్పారు. 14.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేనంటే 7.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు పైగా ఎవరితో పాపం అంటే ఎంతకాలం ప్రజలు నమ్ముతారు అదే కదా బేసిక్ గా. ఒక రకంగా వాలంటీర్లకు కూడా ఇది అంటే దీన్ని ఇలా అనకూడదేమో బుద్ధి వచ్చిందని స్వయం కృతాపరాధంగా ఏమన్నా భావించవచ్చా? ఎన్నికల ముందు వాళ్ళు కూడా కొన్ని డ్రామాలు ఆడారు అని, అందుకే ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు, వాళ్ళ ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మానసిక వ్యవస్థ అయినా దగ్గరికి రానివ్వట్లేదు అనేది కూడా. తిలా పాపం తలా పిడికిడండి. వాలంటీర్ లాగానే ఉండనివ్వాల్సింది, నిదానంగా దాంట్లో రాజకీయ పార్టీ కార్యకర్తల్ని చేర్చడం వైఎస్ఆర్